ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. సమయం అనక అసమయం అనక దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఎలాగైతే వాక్యం తెలియపరుస్తుందో మరి ఒకసారి పౌలు మనం గుర్తు చేస్తున్నాడు. పౌలు కూడా అదే పాటిస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదముల గురించి సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆశీర్వాదం అనగా దేవుడి గురించి మనకి ఎన్నో గొప్ప విషయాలు తెలియపరచబడటం. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించబడెను, మనకు అనుగ్రహించబడెను అని ఈ వాక్యంలో చెప్తున్నాడు. నాకు తెలిసిన ఒకళ్ళు ప్రాజెక్ట్ ఒకటి చేశారు. ఆ ప్రాజెక్ట్ గురించి మొదలు పెట్టడానికి కొంచెం ఫండ్ దొరికింది, కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఎంతో కాలానికి కూడా ఇంకా రావాల్సిన పెండింగ్ మనీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ దేవుని వాక్యం ద్వారా పౌలు ఇక్కడ ఏం హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడంటే మనకు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించాడు. యేసు ప్రభు సిలువ మీద మరణించి తిరిగి లేచి మనకి ఏ ఆశీర్వాదములు పెండింగ్ లేకుండా అన్నీ కూడా మొత్తం గ్రాంట్ చేశాడు. మనం గ్రహించగలుగుతున్నామా? ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అయి ఉన్నది. పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అవి భూ సంబంధమైనటువంటివి కాదు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఎవరైనా దొంగిలిస్తారేమో అని చెప్పి మనం బీరువాల్లో లాకర్లో పెట్టుకొని తాళాలు వేసుకోవాలి. ఎవరికి తెలియకుండా దాచిపెట్టుకోవాలి. మన సంతోషాన్ని బిగబట్టుకోవాలి. సంతోషంగా ఆనందంగా ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు మన సంతోషాన్ని దొంగిలిస్తారేమో అటువంటి పరిస్థితి. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును సంతోషమును ఎవ్వరు మీ దగ్గర నుంచి తీసివేయలేరు. అటువంటి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించాడు. మీరు తెలుసుకోండి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి అని పౌలు చెప్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు సంతోషము అనుభవించగల కృప మా అందరికీ దయచేయండి ప్రభా. ఏవైతే బంధకాల్లో ఉండి నీ ఆశీర్వాదం తెలుసుకోలేకపోతున్నామో వాటిలో నుంచి బయటకు రాగల కృప మా అందరికీ దయచేయమని, ఈ దినమే నీ యొక్క ఆశీర్వాదములు పరిశుద్ధాత్మ శక్తి మేము పొందుకోవటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.